హలో అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్కి సంబంధించి అయితే కూడా డేట్స్ మనకి ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ ఉండబోతుంది ఏంటి అనేది కూడా క్లారిటీగా ఎవరు చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన లేదా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మనం 30K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ అదేవిధంగా కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అక్కడ నుంచి షేర్ చేస్తున్నాను. అందరూ కూడా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్స్ టార్గెట్ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. టీజీ వెబ్సైట్ 2025కి సంబంధించి రీసెంట్గా అయితే కూడా ఫలితాలు అయితే కూడా వచ్చాయి. చాలా మంది విద్యార్థులకు అయితే కూడా వాళ్ళ ర్యాంక్ చూసుకొని కొంతమంది డిస్క్వాలిఫై అయితే కూడా అవ్వడం జరిగింది. తర్వాత ఏ స్టెప్ వేయాలి అని అయితే కూడా ఆలోచిస్తుంటారు. నా ర్యాంక్ మంచి కాలేజ్ వస్తుందా రాదా, ఆర్ బయట మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా మంచి కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఒకటైన ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇప్పుడు మీకు మీ 10th మార్క్స్ ని బట్టి ఆర్ ఇంటర్ ఆర్ జేఈ బేసిస్ బట్టి అప్ టు 100% వరకు అయితే కూడా స్కాలర్షిప్ పొందే అవకాశం అయితే కూడా ఉందండి. టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఈ యూనివర్సిటీలో ఇప్పుడు అడ్మిషన్స్ కొరకు అయితే కూడా ఎల్పియు నెస్ట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తో మనకైతే కూడా అడ్మిషన్స్ అయితే కూడా మొదలు పెట్టారు. వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ అయితే కూడా క్లిక్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న కూపన్ కోడ్ అయితే కూడా ఎంటర్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. మీకు అప్ టు 100% వరకు అయితే కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే కూడా ఉంది. ఇంకా ఎవరు కూడా ఇట్లాంటి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. వెంటనే డిస్క్రిప్షన్ లింక్ అయితే కూడా క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, తెలంగాణకు సంబంధించి ఎంసెట్ 2025 కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా డిలే అవుతుంది. రోజుకి చాలా డిలే అవుతుందండి. మనకి ఎగ్జామ్ రాసి చాలా రోజులైనా కానీ ఇంతవరకు మనకి కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ అయితే కూడా రాలేవు. మనకి ఇంకా ఈ అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని చాలామంది విద్యార్థులు కూడా డైలీ కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను, అందులో కూడా చాలామంది డేట్ చెప్పండి అని అడుగుతున్నారు. నేను చెప్పాను ఆ రోజే మ్యాక్సిమం అయితే కూడా ఈ సెకండ్ వీక్లో అయితే కూడా మనకి చేసే ఛాన్సెస్ ఉందని చెప్పాను. ఆల్సో ఇక్కడ మీరు ఒక్కసారి కూడా గమనించండి, టీఎస్సీహెచ్ అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉందో ఇది లైక్లీ ఆఫ్టర్ June 15 అనే చెప్తున్నారు. మనకి ఈరోజు ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు, ఇంకొక 4-5 డేస్ తర్వాత అయితే కూడా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్కి సంబంధించి మనకి రిలీజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారండి. మనకి వన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మనకి రిజిస్ట్రేషన్ కానించి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ ఎంట్రీ, సీట్ అలాట్మెంట్, ఫీ పేమెంట్, ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ ఏదైతే రిపోర్టింగ్ అయిన తర్వాత మనకి ఆ కాలేజ్కి వెళ్ళి అలాట్ కావడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఇవంతా phase 1, phase 2, phase 3 అప్ టు మనకు ఒక 1.5 month అయితే కూడా ఉంటుందండి. ఇంకా ఎవరైనా మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోకపోతే రెడీ చేసుకోండి, అంతా పర్ఫెక్ట్గా అయ్యి రెడీ అయితే ఉండండి. నెక్స్ట్ మనకు ఇంకొక 3-4 డేస్లో దీని గురించి అప్డేట్ వస్తుంది. అఫీషియల్గా అప్డేట్ వస్తుంది. ప్రజెంట్ అయితే కూడా ఇంకొక 3-4 డేస్ తర్వాత ఎట్లా అవుతుంది అనుకోండి. బట్ అఫీషియల్గా అయితే ఇంకో 2 డేస్ అయితే కూడా టైం పట్టే ఛాన్స్ ఉంది. లేదంటే రేపు రావచ్చు, లేదంటే ఎప్పుడైనా కానీ రావచ్చు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని టైం అనమాట. అందుకే ఇంకా అందరికీ కూడా రెడీగా అయితే అయ్యి ఉండండి. డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మనకి షెడ్యూల్ రిలీజ్ కాగానే మీరు phase 1కి డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టుకొని మీకు డైరెక్ట్గా అయితే కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని మీరు వెబ్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టెలిగ్రామ్లో మాత్రం అందరూ పక్కా జాయిన్ అవ్వండి. అందరూ కూడా జాయిన్ అవుతున్నారు, అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు షార్ట్ అండ్ స్వీట్గా చిన్న మెసేజ్ పెడితే చాలా ఈజీగా అప్డేట్ అయితే కూడా మీకు అందుతుంది. కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.